100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని కొత్త పుంతలు తొక్కించేటువంటి వ్యూహాన్ని సేనాని సిద్ధం చేశారా? ఎవరు ఊహించని విధంగా మెంబర్షిప్ డ్రైవ్ తీసుకొచ్చారు. అలానే ఎన్నికైన ప్రజాప్రతినిధులకి సత్కారం చేశారు. ఆ తర్వాత స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? జనసేనాని పక్కా రాజకీయ నాయకుడిగా అడుగులు వేయబోతున్నారా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాసరావు గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. ఒక అనూహ్యమైనటువంటి అంశం, ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యి 1 month, గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 month జస్ట్ కంప్లీట్ అయింది. సడన్గా జనసేన మెంబర్షిప్ డ్రైవ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. సో ఆత్మీయ సన్మానాలు, సత్కారాలు మొదలుపెట్టారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఓన్లీ ఒక డిప్యూటీ సీఎం అనేటువంటి స్థాయి, హోదా ఇవి కాకుండా పార్టీని ఏదో పక్కా ప్లానింగ్తో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంతకు మించి అంతేనా? అంతే చెప్పండి. అంతకు మించి, ఎందుకంటే తను పార్టీని దశాబ్దం నడిపాడు కదండి. ఇప్పుడు దాన్ని గ్రాస్ రూట్లలో తీసుకెళ్తున్నాడు. తప్పేం కాదు కదా. రేపు 18వ తారీఖు నుంచి 28 వరకు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వం నమోదు చేసే ప్రక్రియ. అంటే ప్రజలకు మనం చేరువ కావడానికి, ఈ పార్టీ సిద్ధాంతాలు ముందుకెళ్ళడానికి అది మంచి గుడ్ మూవ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అన్నట్టు అధికారం వచ్చింది కదా, ఈ ఎంజాయ్మెంట్లో ఉంటారు, రిలాక్స్ అవుతారు, నామినేట్ పదవులు ఇవన్నీ అని అనుకున్నారు. ఒకవైపు వరాహి అమ్మవారి దీక్ష ఈ రోజుతో అయిపోయింది. ఈరోజు అదే డ్రెస్తో తనతో పాటు తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆనంద్ సాయితో పాటు విజయవాడలో దిగింత కాడి నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళేసి మాల తీసేసిన తర్వాత ఫస్ట్ మీటింగే 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలని సత్కరించుకోవటం. కొద్దిగా లేట్ అయింది, పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని చెప్పన్నాడు. ఎందుకంటే 1 month కూడా ఏ ఒక్క రోజు గ్యాప్ లేదు. అది క్షణం తీరిక లేకుండా గంటలు రివ్యూలు చేశాడు. మనం చాలా గుడ్ మూవ్గా పరిగణించాలి. ఇకపోతే సభ్యత్తులు, క్రియాశీలక సభ్యులు దాదాపు 6,47,000 మంది ఉన్నారు. టార్గెట్ 9 లక్షలు పెట్టుకున్నారు. ఇటు తెలంగాణలో కూడా ప్యారల్గా ఇక్కడ కూడా పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పాడు. కాబట్టి ఈ సభ్యత్వం పర్ఫెక్ట్గా ఇప్పుడు అధికారంలో రాకముందే సభ్యత్వం బాగా ఉన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తానికి అవకాశం ఉంటుంది. పార్టీని ఎవరు ఊహించిన విధంగా మీరు చెప్పినట్టు ఆయన డిప్యూటీ సీఎం అంత మించి అన్నట్టు పార్టీని ఫ్యూచర్లో ఏ విధంగా తీసుకెళ్తాడనేది స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఇవ్వటంతో పాటు నేను ఎటువంటి కక్షపూరిత ధోరణి నేనుండను, మీరు ఉండొద్దు అన్నాడు. వైసీపీని సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, మీరు అట్లా వ్యక్తిగత దోషం చేయకూడదు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేసేయండి. తప్పు చేశారనుకోండి, చట్టం తన పని తను చేసుకోబోతున్నాడు. 2-3 విషయాలు, వ్యక్తిగత దోషంలో వద్దు, మర్యాదగా మాట్లాడాలి, భాష పరుష పదజాలం వద్దు అని చెప్పడం అనేది ఒక విఘ్నత గల రాజకీయ నాయకుడిగా మనం చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి పరుష పదజాలం ఎక్కువైపోతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ రాజకీయాల్లో ఆయన మాట్లాడిన మాట పద్ధతిగా ఉంది. అదే సమయంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మనకు 100% స్ట్రైక్ రేటు. దశాబ్దంపై నేను ఎన్నో ఒడిదులకు ఉన్నాను, మాటలు పడ్డాను, కానీ పార్టీని బతికించుకోగలిగాను. ఎక్కడికి వెళ్ళినా, నిన్న రిలయన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా కానీ జాతీయ నాయకులు అందరూ కూడా ప్రశంసిస్తున్నారంటే 100% స్ట్రైక్ రేటుతో. దీని వెనక కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పటం మంచి రాజకీయం. అంటే పార్టీని మంచిగా దీనికి అధికారులు రావడానికి కృషి చేసిన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా అనేక మందిని ఈ రోజున ఆయన గుర్తు తెచ్చుకోవడం అనేది మంచి పరిణామం. ఇంకోటి అంటే మెంబర్షిప్ డ్రైవ్ అనేది సహజంగా ఒక ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడే అధికారంలోకి వచ్చింది కాబట్టి కొంచెం కుదురుకునే వరకు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలానే 3 పార్టీల కూటమి కదా ఇది ప్రభుత్వం. సో అలాంటి టైంలో ఇంత వేగంగా మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెట్టాలి అనే దాని వెనక ఏవై ఉండొచ్చు ఆలోచన? డెఫినెట్గా ఆయన పార్టీని ఆయన ఇప్పటికి పొత్తు కూటమిలో భాగంగా 24, 23 లేకపోతే 21కి తగ్గిపోయింది. డైరెక్ట్గా నన్ను నా ముందే తిట్టారని చెప్పి అన్నాడు. తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతారని బైబిల్లో ఒక మాట ఉంది. దాని ప్రకారం తగ్గని ఈరోజు అధికారం వచ్చింది. అదే సమయంలో 175 కాన్స్టిట్యూన్సీలు చూసుకుంటే 164 కూటమి గెలిచింది. దాంట్లో ఓవరాల్గా ఉన్నది 7-8% ఉన్న ఈ జనసేన ఓటు 20% పెరిగింది అన్నాడు. అది అందరికీ తెలియజేశాడు. అంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్, ఓటు పోలరైజేషన్ ఒకరికి 3 పార్టీలు జరిగిందనేది. దీని వెనక మనం 21 కాదు, ఎన్ని గెలుపులో మన పాత్ర కీలకం అన్నాడు. అదే సమయంలో పార్టీని దశాబ్దం పైన ఉన్నాడు, ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలు అతను నమ్మి లక్షలాది మంది ఉన్నారు. కాబట్టి పార్టీని బతికించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదండి. ఇప్పుడు 2000 దశాబ్దం ఈ పవర్లో ఉండాలి కూటమి అంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, డిప్యూటీ సీఎంగా ఈయన ఉన్నాడు. రేపు ఏదైనా జరగవచ్చు. ప్రజలు కోరుకుంటే ఏదైనా జరగవచ్చు. కాబట్టి పార్టీని ఉన్నట్టుండేనే కాకుండా పార్టీని ఏదో విజయంలో 21 మంది గెలిచాం, మొత్తం ప్రభుత్వం మనదే,
సభ్యత్వం తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ అది లేదు. అంటే స్ట్రాటజీగా వెళ్తున్నాడు ఆయన. అంటే ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కావు అన్నట్టుగానే ఉన్నాయి. వ్యూహాలు నాకు వదిలేయమంటున్నాడు కాబట్టి 1 మంత్ నుంచి చూసుకుంటే అండి, మీరు ఎక్కడికి వెళ్ళినా, కొండగట్ట ఆంజనేయస్వామికి వెళ్ళినా, ఇటు నిన్న ముంబై వెళ్ళినా, వారాహి మాల వేసుకున్న, పార్టీకి సంబంధించిన స్ట్రక్చరు, పార్టీ కృషి చేసిన వ్యక్తులు, వాళ్ళకి పదవుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లా. సో ఈసారి అందరూ చాలామంది విమర్శించారు ఎలక్షన్స్ ముందర, అవన్నీ కూడా ఈ గెలుపు తర్వాత అన్ని తుడిచిపెట్టుకుపోయినాయి. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయ నాయకుడిగా రాబోయేటువంటి ఎలక్షన్, అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇంకా వస్తాయి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడిగేస్తున్నారని అనుకోవచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే ఎవరి పార్టీని వాళ్ళు బతికించుకోవాలి కదండి. ఇప్పుడు ఆ పార్టీ ఉంది కాబట్టే కదా ఈ కూటమిని ఓటు చిలకడం, ప్రభుత్వ వ్యతిరేకం తీసుకుందాం అన్నాడు. ఈ పార్టీ నాయకుడిగా కదా ఎన్డీఏలో కీలక పాత్ర పోషించాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ పార్టీని కింద స్థాయిలో తీసుకెళ్ళాలి. ఎక్కడికక్కడ అవినీతి కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని, అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలంటే ఆ శాఖల పనితీరు గురించి చెప్పాడు. ఏ శాఖలో కూడా డబ్బులు లేవు, అలా చేశారని అన్నాడు. అదే సమయంలో ఈ శాఖలు చాలా తీసుకున్నారని అనుకుంటున్నారు మీరు. ప్రజల కోసం తీసుకున్నాను ఆ శాఖలు, అవి మొత్తం సెటరేట్ చేసిన తర్వాత తనని ఆ యొక్క శాఖలు బదిలీ చేస్తారని కూడా మాట ఆయన అన్నాడంటే ఆయన పదవి వ్యామోహం లేదు. నేను డిప్యూటీ సీఎం అవుతారని నేను అనుకోలేదు, తీసుకున్నాను, గౌరవప్రదంగా కూటమిని గెలిపిద్దాం అనుకున్నాను. ఆ దిశగా మన పాత్ర ఈరోజు దేశ రాజకీయ చరిత్రలోనే గుర్తుండిపోద్ది. అదేవిధంగా మోదీ గారికి కూడా మేము భారం కాబోము అని చెప్పారు. మోడీ గారి గుండెల్లో నేనున్నాను అనే మాట కూడా చెప్పడం, అంటే నేను ఎలా మనం సాక్రిఫైస్ చేశాం, ఈ విధంగా జనసేన ఏ విధంగా దేశంలో రాజకీయ పార్టీలకి మార్గదర్శనం అయింది. ఈరోజు మీరు కష్టపడ్డారు కాబట్టి మేము ఎప్పుడు జీవితంలో మర్చిపోను. కాకపోతే ప్రతి శాఖలో, ప్రతి పదవుల్లో కూడా మనకి ఈ కృషి చేసిన జనసేన పార్టీ వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఉంటుంది అనేది ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టే కార్యకర్త. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న రాజకీయం ఒక విధంగా ఉంది. తెలంగాణలో మొన్న కొండగట్టు సందర్శన తర్వాత బీజేపీ కలిసి వెళ్తారనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. సో తెలంగాణలో దీని ప్రభావం కానీ, ఈ నిర్ణయాల ఫలితాలు కానీ తెలంగాణలో ఇంకా బలంగా జనంలోకి వెళ్తానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్ టు ఆయన జనం ఎక్కువగా తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ స్ఫూర్తితో ఆయన పార్టీ పెట్టినాడు. చాలా సందర్భాలు చెప్పాడు, తెలంగాణలో ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఆంధ్రాలో ఉంటే ఎప్పుడూ బాగుండేదని చెప్పి అనేవాడు. గద్దర్ యొక్క ఆలోచనలు కావచ్చు, ట్రైబల్స్కి ఇక్కడ బోర్లు వేయించడం కావచ్చు, యూనివర్సిటీ లీడర్స్ సంపత్ నాయక్ కావచ్చు, తర్వాత మిర్యాల రామకృష్ణ, వాళ్ళిద్దరికి కూడా ఏమీ వాళ్ళ దగ్గర వెనక రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఇద్దరికి ఎమ్మెల్యేలుగా నిలబెట్టాడు. ఏ పార్టీలన్నీ దూరం అయిపోయినా 8 మంది ఎమ్మెల్యేలు పోరాట లైవ్లో అంటే ఉనికిని కాపాడుకున్నారు. ఇకపోతే అంతకుముందు కార్పొరేట్లలో నిలబడినప్పుడు జనసేన అనేక స్థానాలు నిలబడింది. అప్పుడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు బీజేపీ పెద్దల సలహా ప్రకారం విరమించుకున్నారు. పొత్తు ధర్మం ప్రకారం ఆ రోజు 42 సీట్లు వచ్చినాయి బీజేపీకి సంజయ్ గారి నేతృత్వంలో. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి 4 సీట్లు, తర్వాత 8 సీట్లకి ఎగబాకింది ఎంపీకి. అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ 0 అయిపోయింది. కాబట్టి రేపు కాంగ్రెస్కి బీజేపీకి పోటీ అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ప్రతి అవకాశం, ఇక్కడున్న 1.5 కోటి జనాభాలో దాదాపు 60-70 లక్షలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వేరే ప్లేస్లో. మనం చూసాం. ఆ ఓట్లు కూడా చాలా కీలకం. పవన్ కళ్యాణ్ చరిష్మా హైదరాబాద్లో, దాంతోపాటుగా తెలంగాణలో ఉపయోగపడుతుంది. రేపు దానివల్ల రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ యొక్క కూటమి వర్కౌట్ అవుతుంది. తర్వాత వీళ్ళు ఎదురికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బీజేపీతో కలిసి వెళ్తామన్నాడు. ఇక టీడీపీ కూడా రాజకీయంగా తన ఉనికిని ఇక్కడే 4 దశాబ్దాల క్రితం పార్టీ ఇక్కడే పురుడు పోసుకుందన్నాడు. 2014 మార్చి 14న జనసేన వచ్చేసింది ఇక్కడే హైదరాబాద్లో కదా. రాష్ట్రం విడిపోయారు కానీ ఇక్కడే పార్టీలో. అదే సమయంలో 4 సంవత్సరాలు ఉన్న పార్టీ, 4 దశాబ్దాల నుంచి పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళని మర్చిపోనన్నాడు. అంటే పార్టీ పూర్వవైపు తేయడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుంది. జనసేన ఆల్రెడీ ఎన్డీఏ కాంబినేషన్ తెలంగాణ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో తెలంగాణలో అలా వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉనికిని కాపాడుకోవడం తెలుగు రాష్ట్రాలు తప్పులేదు కదా. కాబట్టి ఇంకోటి అసలు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నటువంటి మాట, అధికారం పైన వ్యామోహం కానీ ఇవి కానీ లేవు, ప్రజాసేవ అంటున్నారు. అయితే తెలంగాణలో సెంటిమెంట్ అనేటువంటి అంశం ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణలో అంత ఈజీ కాదు అని చెప్పనేది ప్రత్యర్థులు చేస్తున్నటువంటి విమర్శ. సో ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి రెండింటికి పెద్ద తేడా లేదని పవన్ కళ్యాణ్ నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రజాప్రతినిధుల్ని అక్కడ ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఏ విధంగా మారేటువంటి అవకాశం ఉంది, అంటే డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఇంకా ఒక 2 ఏళ్ల సమయం ఉంది, ఇప్పటి నుంచే పనులు ప్రారంభిస్తున్నట్టుగా అటు తెలుగుదేశం సంకేతాలు ఇచ్చింది, ఇప్పుడు జనసేన యాక్టివిటీ కూడా దాదాపు అలానే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు? డెఫినెట్గా అంటే సెంటిమెంట్ అనేది ఒక్కసారి పనిచేస్తుంది సార్.
దశాబ్దం ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని కేసీఆర్ గారు రాజకీయాలు చేశాడు. 10 సంవత్సరాలు అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పట్టింది అధికారులు రావడానికి. అది కూడా ఉద్దండులు 20, 30, 40 సంవత్సరాల అనుభవం కూడా కాదని చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు పట్టింది రావడానికి. సెంటిమెంట్లు రగిల్చారు, కేసీఆర్ గారు బెనిఫిట్ పొందారు. ఆ సెంటిమెంట్ ఇప్పుడు ఉందంటే ఇప్పుడున్న పరిణామాల రీత్యా మనం చూసాం ఎంత ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎంత హ్యాపీగా ఒకరికొకరు రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి అభివృద్ధి మీద 2 రాష్ట్రాలు దృష్టిలో పెట్టినాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా హైదరాబాద్లో ఉండాలి వేరే రాష్ట్రంలో ఉన్నారన్న ఫీలింగ్ ఏమి లేదు, కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇకపోతే ఈ సెంటిమెంట్ ఒక్కసారి వర్కౌట్ అయ్యేది కానీ పద్దాకలో ఉండదు. కాబట్టి ముందు అభివృద్ధి, తమ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఐటీ కంపెనీలు ఉన్నాయా, మనం బాగుంటున్నామా, హ్యాపీగా మనకు జీతాలు వస్తున్నాయి అనేది చూస్తారు తప్పితే పద్దాకలు ఏముండదు కదా. సో ఏపీ మోడల్ తెలంగాణను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఒకవేళ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం చేసేటువంటి పనితీరు వలన. అవును, అంతే కదండి, పని చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఒక పక్కా వ్యూహంతో డిప్యూటీ సీఎంగా ఎలా అయితే తన శాఖలపైన పట్టు బిగిస్తున్నారో, పార్టీ అధినేతగా కూడా గ్రామాన జనసేన పార్టీని విస్తరింపజేసేటువంటి ఎత్తుగడ వేస్తున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో సాధించబోయేటువంటి విజయాలు తెలంగాణకు కూడా ప్రేరణ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.